అయోధ్యాకాండము 16వ సర్గము. నడివయస్సులోనున్నవారలను క్రొత్త కుండలములతో ప్రకాశించువారలను అప్రమత్తులను మిక్కిలి అనురాగము గలవారును ప్రాసము ధనుస్సు శక్తి మొదలైన ఆయుధములను ధరించిన వారలను నగు ద్వారరక్షకులను చూచెను. తరువాత వృద్ధులై బెత్తములను ధరించి గంధాధికములను పూసుకొని మంచి కావ్యవస్త్రములను ధరించి మిక్కిలి జాగరూకతతో అంతఃపురమును రక్షించు వారిని చూచెను. పూర్వ విషయములు నెరిగిన సుమంత్రుడు సమీపింపగా అందరును సంభ్రమంతో నాశనముల నుండి దిగినవారేరి వారలను ఆదరముతో చూచి సమర్థుడైన సుమంత్రుడు వాకిట సుమంత్రుడు నిలిచియున్నాడని సీతాపతికి వేగంగా నెరుగజెప్పుడు అనగా వారు వెళ్లి సీతాసహితుడైన రామునకు తెలియజెప్పిరి. అతడును తన తండ్రి కాంతరంగికుడైన సుమంత్రుని తన సమీపమునకు చనువుతో రప్పించెను. సుమంత్రుడు రామునితో దశరథుని వాక్యములు చెప్పుట. అతి రమణీయమైన శయ్యపై ముత్యాల దండలు ధరించిన వానిని గుమగుమయను వాసనలతోనున్న ఎర్రనైన చందనమును మేననలందుకొనియున్న వానిని జునుజునుమని ధ్వనించినట్లుగా వీవనతో జానకీదేవి విసురుచుండగా హాయిని పొందుచున్న వానిని తన యొద్ద సీతాదేవి నిలిచియుండగా చిత్రాసమేతుడైన చంద్రుని మించియున్న వానిని ప్రకాశించుచున్న తన కాంతి విశేష ప్రవాహముల చేత సూర్యుని బోలువానిని సకలమైన సౌభాగ్యములతో కుబేరుని వంటి వాడై కూర్చొనియున్న రామభద్రుని సుమంత్రుడు చూచి నమస్కారమును చేసి అతని గుణములను స్తోత్రము చేసి వినయముగా చేతులు జోడించి మీకు విహారమున శయ్యాసనములందు సుఖమే గదా అని అడిగి తెలుసుకొని తిరిగి భూజాత భర్తయైన రామునితో నిట్లనెను. ఓ కౌసల్యాతనయ రామ, రాజు కైకేయీ సహితుడైయుండి వేగముగా మిమ్ము చూడవలెనని కోరుచున్నవాడు. అచ్చటికి మీరు విచ్చేయుడు అనగా శ్రీరాముడు సీతాదేవికి రాజాజ్ఞ నెరగించుట. రాముడా మాటచే సంతుష్టచిత్తుడై సుమంత్రునికి సత్కారములు చేసినవాడై సీతాదేవిని చూచి ఓ మానిని, రాజును రాణియు నాకు ప్రేమతో ప్రభుత్వమునొసగు విషయమును గూర్చి చర్చించుచున్నవారు. మెచ్చబడిన నడవడిగల కైకేయీ మాత నన్ను గూర్చి తన భర్తను మిక్కిలి తొందరించును. వివేకము గలదిగాన రాణియు రాజు యొక్క ఆలోచన తెలుసుకొని నాకు శుభము కలగజేయుటకై కోరుచుండుట చేత భర్తను నా అభివృద్ధికై తొందరపెట్టును. కైకేయ రాజపుత్రి భర్తహితమును కోరునది, నా అభివృద్ధిని కాంక్షించునా జనని. నా అదృష్టము గలది యా మహారాజు ఆయన ప్రియపత్నియు నా యర్ధనామముల అభివృద్ధిని కోరునట్టి సుమంత్రుని దూతగా నిచ్చటికి పంపిరి. ఇది యోచింపగా నెంతయో యుచితమై ఉన్నది. సభ ఎట్టిదో దూత ఎట్టివాడు. ఓ చెలియా, రాజు నన్నిప్పుడే యువరాజుగా చేయును. ఓ సుదతి, నేనిప్పుడే వెళ్లి రాజును చూచి సుఖముగా తిరిగి వచ్చెదను. ఓ చెలియా, నీవు నేను వచ్చినంత వరకును నీ చెలికత్తెలతో వేడుకగా నుండుము అని భర్తచేత సమ్మానింపబడిన సీతాదేవి వాకిటి వరకునూ వచ్చినదై దివ్యమంగళ విగ్రహుడు అయిన తన హృదయేశ్వరుని జూచి శుభములను గోరుచూ నిట్లనెను. బ్రాహ్మణ సేవితము రాజ్యమున రాజసూయాభిషేకముతో రాజు నిన్ను బ్రహ్మ ఇంద్రునికి చేసినట్లు సంతోషముతో పట్టాభిషిక్తుని జేయునుగాక. దీక్షలోనున్నవానిని నియమ సంపన్నుని దివ్యమైన తేజస్సు గలవానిని కృష్ణ మృగచర్మము ధరించిన వానిని పవిత్రుని మృగశృంగమును బట్టినవానిని నిన్ను జూచి సేవింపనాశ్రయించెదను. సర్వవిధములైన శుభములు నీకు కలుగుగాక. తూర్పు దిక్కున వజ్రాయుధములు ధరించిన ఇంద్రుడును, దక్షిణమున సూర్యపుత్రుడగు యముడును, పడమట సముద్రములకు రాజైన వరుణుడును, నుత్తర దిక్కున నిలబిలానందుడైన కుబేరుడును ఎల్లవేళలా నిన్ను కాపాడుచుందురుగాక. ఇట్లు పలుకుచున్న సీతను వెనుకకు వెడలననుజ్ఞనిచ్చి పట్టాభిషేకమునకై మంగళ కౌతుకము చేసుకొనియున్న రాముడు సూతునితో గూడి తన సౌధము నుండి సంతోషముతో బయలుదేరిన వాడయ్యను. శ్రీరాముడు దశరథ గృహంబునకు బోవుట. పర్వత గుహను వీడు సింహమోయనినట్లుగా దర్పము మెనయగా మందిరమును వీడి మొదటి ద్వారమునకు ప్రక్కగా చేతులు జోడించి నిలిచియున్న సుమిత్రాదేవి సుతుడైన లక్ష్మణునితో గూడి మధ్యనున్న కక్షను ప్రవేశించి అచ్చటనున్న తన మిత్రులను ఆదరంతో పలకరించి అచ్చట నుండి బయలుదేరి అగ్నికాంతిబోలు ప్రకాశము గలిగి పులిచర్మముచే నలంకరింపబడి మేఘధ్వని సూర్యకాంతి తగినటువంటి వైశాల్యము గున్నయేనుగుల వంటి గుర్రములు గలిగి దేవేంద్రుని రథము యొక్క వేగం వంటి వేగం గలది అయిన రథమును శ్రీరామచంద్రుడు తూర్పు దిక్కున చంద్రుడుదయించినట్లుగా నెక్కెను. ఛత్రమును చామరమును చేతుల మెరేచుండగా ధరించి వెనక లక్ష్మణుడు కాచియుండగా
ఆకాశమార్గమున నుర్ముచున్న మేఘమోయనున్నట్లుగా నా రథము మిక్కిలి శబ్దించుచుండగా నుదయ పర్వతము మీద నుండి బయలుదేరు చంద్రుని మాదిరిగా తన నివాసమును వదిలి బయలుదేరుచుండగా చూచుచున్న జనుల యొక్క కలకల శబ్దమధికమై వ్యాపింపగా చందనాది సుగంధ ద్రవ్యములను పూసుకున్న జనులను విండ్లు ఖడ్గములు ధరించిన వారు వెనవేలుగా ముందుగా నడుచుచుండగా వెనుక ప్రక్కగా వేలకు వేలుగా గుర్రములు ఏనుగులు వెన్నంటిరాగా మంగళకరములైన వాద్య విశేషముల ధ్వనులను వందిమాగదుల అధికమైన జయజధ్వనులను ఏనుగుల గుర్రముల యొక్క కంఠధ్వనులను గొప్పగా వినిపించుచున్న శూరుల యొక్క నినాదములను అన్ని చోటుల నుండి వినిపించుచుండా భూషణములతో నలంకరింపబడిన స్త్రీలందరూ కిటికీలయందున్న వారై దోసిళ్లతో పువ్వులను రామునిపై జల్లిరి. నేలమీదను మేడలమీదను కిటికీలయందును నుండి చూచుచున్న స్త్రీజనులు సీతాపతిని కుసుమ సుకుమారుని నతడు సంతోషించునట్లుగా స్తుతించిరి. ఓ కౌసల్యాకుమార, సఫలమైన గమనము గలవాడవై సింహాసనస్థుడువైన నిన్ను జూచి నీ తల్లి మిక్కిలి సంతోషించును. ఓ సీతామనోహర, పతివ్రతాతిలకమగు సీత పూర్వజన్మమున నెట్టి తపస్సును చేసినదో యా రోహిణి చంద్రునివలే నిన్ను గూడి నీ ప్రియురాలై అలరుచున్నది. ఓ రామచంద్ర, నిన్ను రాజుగా పొందుటకు మేమేమి శ్రేష్టమైన వ్రతము చేసితిమో గదా. దశరథరాజు యొక్క దయచేత రాముడు మనకు రాజగును. మనము పూర్తిగా కోరికలు తీరిన వారమగదుము. ఇక నితని పరిపాలనములో మనము కష్టమును మాటనే మర్చిపోయేదము అని ఇట్లు స్త్రీలందరూ తనను గురించి చెప్పుకొను మాటలను విని సంతుష్టుడై వెళ్లి గుర్రములు, ఏనుగులు, స్వస్తివాచకులు, మాగధులు, వందిజనులు, సూతులు, పౌరజనులు, పుణ్యపురుషులు జనులతో నిండియున్నదియగు రాజమార్గమును జూచెను. అయోధ్యాకాండము 16వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.